తెలంగాణ పరిస్థితి తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిసినట్లయింది. కంచె గచ్చిబౌలి భూములపైన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చురకలంటిస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలను జారీ చేస్తూ కటకటాలు తప్పవంటూ బాంబు పేల్చింది. పర్యావరణంతో ఆటలాడితే ఆ పర్యావసానం కూడా మనతో ఆట ఆడేంత వరకు తట్టుకోలేనన్నట్లుగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. ఏర్పడ్డ వినాశనాన్ని వెంటనే పూడ్చకపోతే పుట్టగతులు లేకుండా పోతారన్నట్లుగా సుప్రీంకోర్టు అయితే మండిపడింది. ఆ తర్వాత విచారణను జూలై 23వ తేదీ వరకు వాయిదా వేసింది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని బృందం తెలంగాణ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో మండిపడితే ఇక స్వల్ప కాలంలో డజన్ల బుల్డోజర్లను పెట్టి చెట్లను నరికేస్తారా, ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లుగా ప్రాథమికంగా కనిపిస్తోందని సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. ఇక 3 రోజుల వరుస సెలవులను చూసుకొని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలైతే చేశారు. ఇక సుప్రీంకోర్టు ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడ అన్ని రకాల కార్యకలాపాలు ఆపేశామని తెలంగాణ తరపు న్యాయవాది అయితే అభిషేక్ సింఘ్వి బదులిచ్చారు. అక్కడ మొక్కలు నాటడానికి సంబంధించిన ఫోటోలను కూడా అఫిడవిట్తో పాటుగా సమర్పించామని తెలిపారు. అక్కడ 1000 చెట్లను కొట్టేయలేదని కేవలం 147 మాత్రమే నరికేశారని చెప్పుకొచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని, కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలని అనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిదని సుప్రీం సూచించింది. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా 1/2 డజన్ మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇక వారిని జైలుకు పంపించాలి అని అనుకుంటే మీ ఇష్టం అని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను కూడా 4 వారాల్లోపే సమర్పించాలని నిర్దేశిస్తూ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే సిజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీస్లతో కూడిన ధర్మాసనం అయితే ఈ అంశంపైన విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, కేంద్ర సాధికారిక కమిటీ సిఈసి తరపున అమికస్ క్యూరీ పరమేశ్వర్ వాదనలు వినిపించారు. సిఈసి సిఫారసులతో నివేదిక సమర్పించినట్లు అమికస్ క్యూరీ చెప్పారు. ఆ నివేదికపైన సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని సింఘ్వి కోరడంతో జస్టిస్ గవాయ్ అనుమతినిస్తూ విచారణను జూలై 23కి వాయిదా వేశారు.
ఆ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు వైల్డ్ లైఫ్ వార్డెన్ అని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా సింఘ్వి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే చెట్లు కొట్టేసిందన్న న్యాయమూర్తి వ్యాఖ్యలకు స్పందిస్తూ 10 ఏళ్ల న్యాయ వివాదం ముగిసిన తర్వాత మొత్తం అధికారిక అనుమతులు తీసుకోవడానికి ఏడాది సమయం పట్టిందని తెలిపారు. ఏడాది నుంచి దీనిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తూ వచ్చినట్లుగా వివరించారు. ఈ నిర్ణయం ఏదో వారం చివర్లో తీసుకున్నది కాదని తెలియజేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ ఇమేజ్లు అదేవిధంగా క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన తర్వాత 104 ఎకరాల్లోని చెట్లను 2 రాత్రుల్లోనే నరికేశారు. అందులో 60% భూభాగం ఒక మోస్తారు నుంచి దట్టమైన అటవీ ప్రాంతం అని అమికస్ క్యూరీ పరమేశ్వర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న తమ ప్రణాళికను ఉపసంహరించుకున్నట్లుగా కౌంటర్లో చెప్పలేదని, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకే మొగ్గు చూపుతోందని పేర్కొన్నారు. కోర్టును సంతృప్తి పరిచిన తర్వాతనే మేము ఈ విషయంలో ముందుకు వెళ్తామని, ఐటీ, ఎకాలజీ 2 కూడా ఏకకాలంలోనే సాగే విధంగా కోర్టుకు నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి వివరించారు. 60% భూభాగం అటవీ ప్రాంతం కిందకి వస్తుందని సిఈసి చెప్పడం ఇదే తొలిసారి అని సింఘ్వి అన్నారు. ఏదేమైనా చెట్లు కొట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కదా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అందుకు సింఘ్వి సమాధానమిస్తూ అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తమ అఫిడవిట్లో పొందుపరిచినట్లుగా చెప్పారు. చట్ట ప్రకారం కొంత నిర్దిష్టమైన ఎత్తు ఉన్న చెట్ల నరికివేతకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని, అయితే ఆ నిబంధన వర్తిస్తుందా లేదా అన్నది ధర్మాసనం పరిశీలించవచ్చునని సింఘ్వి తెలియజేశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సింఘ్వి బదులిస్తూ 50 హెక్టార్ల లోపు ఉన్న వాటికి ఈసీ అనుమతులు అవసరం లేదన్నారు. ఆ వాదనతో సీజేఐ విభేదించారు. ఇక జూలై 23వ తేదీ వరకు విచారణను వాయిదా వేశారు.